హలో ఎవరివన్. ఏపీ తెలంగాణలో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఆస్పిరెంట్స్ కోసం మనం ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి టాపిక్స్ని చదువుతున్నాము. సో దానిలో భాగంగానే మనకి ఈరోజు ఈకో సిస్టమ్ సంబంధించినటువంటి చాప్టర్లో జీవరాశుల మీద ప్రభావం చూపించేటటువంటి కారకాలు ఫ్యాక్టర్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఫిజికల్ ఫ్యాక్టర్స్, తర్వాత కెమికల్ ఫ్యాక్టర్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది. దీంట్లో మనకి నీరు అనేటటువంటిది జీవరాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేది ఇక్కడ మనం ఈరోజు డిస్కస్ చేద్దామండి. వీడియో చూసే ఆస్పిరెంట్స్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. పక్కన హైప్ అనేటటువంటి బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా ప్రతిరోజు కూడా మీకు బిట్లు కూడా కొన్ని బిట్లు అందించడానికి ప్రయత్నం చేస్తున్నామండి. డిఎస్సి అయిపోయే వరకు కూడా మీకు మా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. సో కాబట్టి మీరు కూడా మన ఛానల్కి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మా సపోర్ట్ మీరు తీసుకోవడంతో పాటు మీరు కూడా మా ఛానల్ యొక్క అభివృద్ధి కోసం మీ యొక్క సహకారం కూడా చాలా అవసరం అండి. ఓకే అండి, ఇక మనకి లేట్ లేకుండా టాపిక్లోకి వెళదామండి. నీరు తీసుకున్నట్లయితే జంతువుల యొక్క జీవన శైలి లైఫ్ స్టైల్ పైన ముఖ్యమైనటువంటి ఎఫెక్ట్ని చూపించేటటువంటి ప్రధానమైనటువంటి కారకం అని చెప్పవచ్చు నీరు. మరి నీరు లేనిది అసలు జీవం అనేటటువంటిది లేదు. మరి ప్రాణం మొత్తం కూడా మనం నీటిలోనే పుట్టిందని కూడా మనం చదువుకున్నాం. మరి ఎడారిలో నీరు అనేది చాలా అతి తక్కువగా ఉంటుంది. మరి ప్రత్యేకమైనటువంటి అనుకూలనాలు ఏర్పరచుకోవడం ద్వారా మాత్రమే అలాంటి ఎడారిలో జంతువులు అనేవి నివసించడానికి సాధ్యమవుతుంది. తర్వాత చూడండి, ఇక్కడ మరి మంచినీటి లవణాల గాఢత 5% కంటే తక్కువగా ఉంటుంది. మంచినీటి లవణ గాఢత అనేటటువంటిది తీసుకున్నట్లయితే 5% కంటే తక్కువ ఉంటుంది. సముద్రపు నీటిలో లవణాల గాఢత 30 నుంచి 35% వరకు ఉంటుందంటే ఇంపార్టెంట్ అండి బిట్, ఇది గుర్తుపెట్టుకోండి. మంచినీటిలో ఉండేటటువంటి సాల్ట్ కంటెంట్ పర్సంటేజ్ ఎంత ఉంటుందంటే 5% ఉంటుంది. అదేవిధంగా సాగర నీటిలో అంటే సముద్రపు నీటిలో సాల్ట్ వాటర్ కంటెంట్ అనేది మనకి 30 నుంచి 35 వరకు ఉంటుంది. తర్వాత కొన్ని అధిక లవణీయత కలిగినటువంటి లాగూన్స్ లాంటి ప్రాంతాల్లో 100% ఉంటుంది. ఇది ఎట్లా కూడా అడగవచ్చు, లాగూన్స్లో సాల్ట్ కంటెంట్ ఎంత ఉంటుంది అని అడగవచ్చు అండి. 100% ఉంటుంది. నెక్స్ట్, కొన్ని జంతువులు ఎక్కువ మేర లవణీయతలో అనుకూలనాలు ప్రదర్శిస్తాయి. చెప్పాం కదా, ఇప్పుడు కొన్ని జంతువులు అనేవి సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు అలాంటి ఎక్కువగా ఉన్నటువంటి అట్మాస్ఫియర్లో కూడా అవి జీవించడానికి అవసరమైనటువంటి అడాప్టేషన్స్ని అనుకూలనాలను అవి డెవలప్ చేసుకుంటాయి. సో అలాంటి వాటిని ఆ విధంగా తట్టుకునే వాటిని ఏమంటారంటే యూరి హ్యాలైన్ అంటారండి. ఇంపార్టెంట్, వ్యాపిత లవణీయత జీవులు అంటారు వాటిని. యూరి హ్యాలైన్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఎక్కువ లవణాల గాఢత ఉన్నటువంటి వాటిలో కూడా తట్టుకొని జీవించేటటువంటి వాటిని వ్యాపిత లవణీయత జీవులు అంటారు, యూరి హ్యాలైన్ జీవులు అంటారు. అది అట్లా కాకుండా మరి కొన్ని తక్కువ మేర లవణీయతలో అనుకూలనాలు కలిగి ఉంటాయి. తక్కువ సాల్ట్ కంటెంట్ ఉన్నటువంటి వాటర్లో ఉండడానికి అవసరమైనటువంటి అనుకూలనాలు ఉంటాయి. వాటిని మిత లవణీయత జీవులు అని అంటారు, స్టీనో హ్యాలైన్ జంతువులు అంటారు. ఇవి ఎక్కువ సాల్ట్ కంటెంట్ ఉన్నటువంటి లవణీయత ఉన్నటువంటి నీటిలో జీవించడానికి అవసరమైనటువంటి అనుకూలనాలు అనేవి వీటిలో ఉండవు కాబట్టి అవి జీవించలేవు. స్టీనో అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. నో అంటే ఏంటి, ఇవి ఎక్కువ లవణీయత ఉన్నటువంటి వాటిలో జీవించలేవు, జీవించడానికి అవసరమైనటువంటి అడాప్టేషన్స్ కూడా ఉండవు దీంట్లో. మరి ఇంకా చూడండి, మంచినీటి చేపలు ద్రవాభిసరణ సమస్యలను ఎదుర్కోలేక ఎక్కువ కాలం సముద్రాల్లో నివసించలేవు. అదేవిధంగా సముద్రపు చేపలు మంచినీటిలో నివసించలేవు. చెప్పే మనం చేపలు మనం తీసుకున్నట్లయితే, నీళ్లు తీసుకున్నట్లయితే మంచినీరు, తర్వాత సముద్రపు నీరు అనేటటువంటిది ఉంటుంది. మరి సముద్రం నీటిలో ఉండేటటువంటి జంతువులు అక్కడ ఉండడానికి అవసరమైనటువంటి అనుకూలనాలు అడాప్టేషన్స్ని అవి డెవలప్ చేసుకుంటాయి. మరి మంచినీటిలో నివసించే జంతువులు అక్కడ ఒక రకమైనటువంటి మనకి ద్రవాభిసరణ సంబంధమైన సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు ఎదుర్కోవడానికి వాటి ప్రత్యేకమైనటువంటి అడాప్టేషన్స్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయి. సో ఈ చాప్టర్లో మనకి మంచినీటిలో ఉన్నటువంటి జంతువులు ఏ విధంగా అవి ఆస్మాసిస్ని కానీ లేకపోతే ద్రవాభిసరణకు సంబంధించినటువంటి సమస్యలను ఎదుర్కొంటాయి, అదేవిధంగా సముద్రంలో మెరైన్ వాటర్లో ఉండేటటువంటి జంతువులు ఏ విధంగా అవి ఆస్మాటిక్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటాయి అనేది ఇక్కడ చూద్దాం. సిలబస్ మొత్తం చెప్తామండి. ప్రశాంత్ గారు రెగ్యులర్గా మీకు ప్రతిరోజు రెగ్యులర్గా మనం ఒక టాపిక్ని మీకు చెప్తామండి. అందులో కూడా మన ఛానల్లో దాదాపు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీలో
80% సిలబస్ చెప్పామండి. మనకి 2 చాప్టర్లు మాత్రమే ఉన్నాయి. 2-3 చాప్టర్లు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. మిగిలినటువంటివన్నీ కూడా మీకు ఇట్లా బుక్లోనే ఎక్స్ప్లెయిన్ చేసినవి ఉన్నాయి. మన ఛానల్లో మనకి ప్లేలిస్టులు ఉంటాయి చూడండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ, జువాలజీ అనేవి ఉంటాయి. సో మొత్తానికి ఓవరాల్గా బాటనీ, జువాలజీ కూడా మనకి దాదాపు 80% సిలబస్ కంప్లీట్ చేసామండి. మిగిలినటువంటి కొంత పెండింగ్ ఉన్నటువంటివి ఇక్కడ మనం చెప్తున్నాము. సో ఇవి అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ కంప్లీట్గా ప్రాక్టీస్ బిట్లు, వీటికి సంబంధించినటువంటి రివిజన్ మీద మనం ప్లాన్ చేద్దామండి. సో లేనటువంటి అంశాలను ఇక్కడ నేను చెప్తున్నాను. మిగిలినటువంటి మొత్తం కూడా మీరు మనకున్నటువంటి ఆ ప్లేలిస్ట్లో చూడండి. అవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మీకు వీడియోలు కూడా అవైలబుల్గా ఉంటాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సంబంధించినటువంటివి కొన్ని బోర్డు యూజ్ చేసి చెప్పాము, మరి కొన్ని డైరెక్ట్గా ఇట్లా అకాడమీ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పామండి. సో ఇక లేట్ లేకుండా మీ నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. మంచినీటిలో నివసించేటటువంటి జంతువులు, ఫ్రెష్ వాటర్ యానిమల్స్లో ఎలాంటి అడాప్టేషన్స్ ఉంటాయి, తర్వాత మెరైన్ వాటర్లో ఉండేటటువంటి యానిమల్స్లో ఎలాంటి అడాప్టేషన్స్ ఉంటాయి అనేది ఇక్కడ మనం డిస్కస్ చేద్దామండి. దీంట్లో మనకి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి. సో దీని కాన్సెప్ట్ తెలిస్తే మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మీకు సింపుల్గా దీన్ని అర్థమయ్యేటట్లు చెప్తాను. మనం మంచినీరు, సముద్రపు నీరు రెండు రివర్స్. ఇక్కడ మంచినీరు, ఇటు పక్కన సముద్రపు నీరు. సో ఇక్కడ మనకి మంచినీటిలో ఒక చేప ఉంది. ఓకే, ఇక్కడ సముద్రం నీటిలో మెరైన్ వాటర్లో ఒక ఫిష్ ఉంది. సో ఈ రెండింటితోటి మనం ఈ టాపిక్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చండి. ఇక్కడ చూడండి, మనకి మంచినీటిలో ఉన్నప్పుడు ఏదైనా ఒక చేపను తీసుకున్నప్పుడు మంచినీటిలో ఉన్నటువంటి మంచినీటి యొక్క గాఢత అనేది తక్కువ ఉంటుంది, లో కాన్సన్ట్రేషన్, తక్కువ గాఢత ఉంటుంది. ఇక్కడ మంచినీటిలో ఉన్నటువంటి చేపల్లో శరీర ద్రవాల గాఢత ఎక్కువగా ఉంటుందండి. సో ఇప్పుడు మనకి ఆస్మాసిస్, ద్రవాభిసరణ సంబంధించినటువంటి ఆ టాపిక్ని మనం తీసుకున్నప్పుడు మనకి తెలుసు, ద్రవాభిసరణ ప్రకారం నీరు అనేది ఎటు నుంచి ఎటు వెళుతుంది అనేది మనకు తెలుసు. తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢత, తక్కువ నుంచి ఎక్కువ గాఢతకు నీరు అనేది రవాణా జరుగుతుంది. సో ఇక్కడ మరి మంచినీటిలో ఉన్నప్పుడు, ఒక చేప ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఇక్కడ మరి మంచినీటిలో ఉన్నటువంటి చేప తీసుకుంటే ఆ చేప శరీరంలో ఉన్నటువంటి ద్రవాల గాఢత ఎక్కువగా ఉంది, బయట చుట్టూ ఉన్నటువంటి నీటి యొక్క గాఢత తక్కువగా ఉంది. సో కాబట్టి ఆటోమేటిక్గా నీరు అనేది బయట నుంచి లోపలికి వెళ్తుంది, శరీరంలో లోపలికి వెళ్తుంది. మరి ఎప్పుడైతే నీరు లోపలికి వెళుతుందో మరి అప్పుడు ఏం చేస్తుంది, చేప అదనంగా ఉన్నటువంటి నీటిని బయటికి పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మరి ఆ విధంగా నీటిని బయటికి అంటే వాటర్ లోపలికి ఎక్కువగా వస్తుంది కాబట్టి అదనంగా ఉన్నటువంటి నీటిని బయటికి పంపించడం కోసం వీటిలో ప్రత్యేకమైనటువంటి గ్లోమరులార్ కిడ్నీస్ అనేవి ఉంటాయి. దీంట్లో గ్లోమరులార్ కిడ్నీస్, రక్తకేశనాళిక గుచ్చాలు, రక్తకేశనాళిక గుచ్చం, ఇదేం చేస్తుందంటే తక్కువ గాఢత కలిగినటువంటి మూత్రాన్ని బయటకు విసర్జిస్తుంది. తక్కువ గాఢత కలిగినటువంటి మూత్రం అంటే దానికి నీటి అవసరం ఉండదు కాబట్టి ఎక్కువగా నీటిని బయటికి పంపిస్తూ ఉంటుంది. రక్తకేశనాళిక గుచ్చం దీంట్లో బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. సో ఇదండి మంచినీటిలో ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మంచినీటిలో నివసించేటటువంటి చేపలు తీసుకున్నట్లయితే వాటిలో శరీర ద్రవాల గాఢత ఎక్కువ ఉంటుంది, అవి నివసించేటటువంటి నీటిలో గాఢత తక్కువ ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఆస్మాసిస్, ద్రవాభిసరణ సూత్రం ప్రకారం తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతలోకి నీరు వస్తుంది. అంటే ఏంటి, అక్కడ ఉన్నటువంటి మంచినీటి నుంచి ఈ చేప శరీరంలోకి నీరు అనేది వస్తుంది. సో మరి వచ్చినటువంటి నీటిని బయటికి పంపించడం కోసం వీటికి ప్రత్యేకంగా రక్తకేశనాళిక గుచ్చాలు అనేవి ఉంటాయి. సో ఇది దీంట్లో అట్లా ఉంటుంది. మరి ఇక్కడ సముద్రపు నీటిని తీసుకుందాం. సో ఇది దీనికి రివర్స్. ఇక్కడ సముద్రపు నీటిలో సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీని గాఢత ఎక్కువగా ఉంటుంది. మరి ఇందులో ఉన్నటువంటి ఫిష్ శరీరంలో ఉన్నటువంటి ద్రవాల గాఢత తక్కువగా ఉంటుంది, లో కాన్సన్ట్రేషన్ ఉంటుంది, తక్కువ గాఢత ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతకి, అంటే సముద్రపు నీటిలో నివసించేటటువంటి చేపలలో శరీరంలో ఉన్నటువంటి నీరు ఆటోమేటిక్గా బయటికి వెళ్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ ద్రవాభిసరణం అనేది ఇట్లా రివర్స్గా జరుగుతుంది. సో ఇదే మనకి కాన్సెప్ట్, అంటే దీనికి ఉండేటటువంటి వేరియేషను. సో ఇప్పుడు ఇక నెక్స్ట్ ఈ టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ సో
సో ఇక్కడ మనకి మంచినీటిలో ఉన్నటువంటి అనుకూలనాలు అనేటటువంటివి ఈ టాపిక్ ఇక్కడ ఇచ్చాడు, దాని గురించి ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చాడు. సో చూడండి, మరి మంచినీటిలో నివసించేటటువంటి జంతువులు అంతర ద్రవాభిసరణ సమస్యను ఎదుర్కొంటాయి. చెప్పిన మనం ఇక్కడ నీరు లోపలికి వస్తుంది కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి ద్రవాభిసరణాన్ని అంతర ద్రవాభిసరణం అంటారండి. నీరు లోపలికి వస్తుంది కాబట్టి చెప్పాం. మంచినీటి గాఢత తక్కువ ఉంటుంది, శరీర ద్రవాల గాఢత ఎక్కువ ఉంది కాబట్టి నీరు ఆటోమేటిక్గా లోపలికి వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ద్రవాభిసరణ ఏంటి అంటే అంతర ద్రవాభిసరణ క్రమత. సో అంతర ద్రవాభిసరణం అనేది దీంట్లో ఉంటుంది. ఇక్కడ మనకు బిట్ అడుగుతాడు, మంచినీటి ఆవాసాల్లో ఉండేటటువంటి జీవులలో ఎలాంటి సమస్య ఉంటుంది? అంతర ద్రవాభిసరణ సమస్య అనేది ఉంటుంది. ఎండోఆస్మాసిస్ ఉంటుంది. మరి మంచినీటిలో ద్రవాభిసరణ పీడనం తక్కువ ఉంటుంది, జంతువుల దేహంలోని ద్రవాభిసరణ పీడనం అధికంగా ఉంటుంది. చెప్పాం కదా, లోపల శరీరంలో ఉండేటువంటి ద్రవాల గాఢత పీడనం అనేది ఎక్కువగా ఉంటుంది. వెలుపలి ప్రాంతపు నీరు జీవి శరీరంలోకి అంతర్ద్రవాభిసరణ ద్వారా లోపలికి వస్తుందని చెప్పాం. సో ఈ విధంగా లోపలికి వస్తుంది. మంచినీటి జీవులు దేహంలోని నీటి సమతుల్యతను నిర్వహించడానికి అనేక అనుకూలనాలు ఉన్నాయి వీటిలో. మరి మంచినీటిలో నివసించేటటువంటి చేపలు కానివ్వండి, ఇంకా దేంట్లోనైనా అమీబా లాంటి జంతువుల్లో ఏముంటాయని చూద్దాం. ఇక్కడ చూడండి, మంచినీటి ప్రోటోజోవా. అమీబా లాంటి జంతువుల్లో సంకోచ రిక్తికలు ఉంటాయండి. చెప్పాం, ఇక్కడ అమీబా ఒకటి తీసుకున్నాం మనం. అమీబా తీసుకున్నట్లయితే అమీబా మంచినీటిలో ఉంటుంది. సో లోపల ద్రవాల గాఢత ఎక్కువ ఉంటుంది, మంచినీటి గాఢత తక్కువగా ఉంది. సో ఆటోమేటిక్గా నీరు అనేది లోపలికి వస్తుంది, అంతర్ద్రవాభిసరణం. మంచినీటిలో నివసించేటటువంటి ఏ జంతువులోనైనా వాటికి ఉండేటటువంటి సమస్య ఏంటి అంటే మనకి అంతర్ద్రవాభిసరణం. సో ఈ విధంగా నీరు అనేది లోపలికి వస్తుంది. మరి అదనంగా ఉన్నటువంటి నీరు, లోపలికి వచ్చినటువంటి నీరు అట్లాగే ఉంటే ఈ అమీబా శరీరం అనేది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని దీంట్లో సంకోచ రిక్తికలు లేదా కాంట్రాక్టిల్ వ్యాక్యూల్ అనేది ఉంటుంది. సో ఈ కాంట్రాక్టిల్ వ్యాక్యూల్ లేదా సంకోచ రిక్తిక అదనంగా వచ్చేటటువంటి నీటిని ఇది బయటికి పంపు చేస్తూ ఉంటుంది. సో ఈ కాంట్రాక్టిల్ వ్యాక్యూల్ అనేది ద్రవాభిసరణ క్రమత కోసం ఉపయోగపడుతుంది. ఇది దీంట్లో ఉండేటటువంటి నిర్మాణం. ఇది సంకోచ రిక్తి. తర్వాత చేపలు తీసుకున్నట్లయితే పెద్ద రక్తకేశనాళిక గుచ్చాలు ఉన్నటువంటి మూత్రపిండాలు ఉంటాయి, గ్లోమరులార్ కిడ్నీస్ చెప్పాము మనం ఇక్కడ. దీంట్లో ఈ గ్లోమరులార్ కిడ్నీ అనేటటువంటిది ఉంటుందని చెప్పాము. ఇదేం చేస్తుంది అంటే అదనంగా వచ్చేటటువంటి నీటిని మొత్తం కూడా అది బయటికి పంపు చేస్తూ ఉంటుంది. మరి ఇట్లా దేహంలో నుంచి అధికంగా బయటికి పోయేటటువంటి నీటిలో, అంటే మూత్రం రూపంలో నీటిని బయటికి పంపించేటప్పుడు కొన్ని లవణాలు కూడా పోతాయండి దీంట్లో. చెప్పాం, ఇది కిడ్నీ రూపంలో, కిడ్నీ నుంచి మూత్రం ద్వారా బయటికి పంపిస్తుందని చెప్పాము. మరి అట్లా మూత్రం రూపంలో నీటిని బయటికి పంపించేటప్పుడు దాంట్లో కొన్ని సాల్ట్స్ కూడా పోతాయి. మరి బయటికి పోయినటువంటి సాల్ట్స్ని మళ్ళీ రికవర్ చేసుకోవడం కోసం ప్రత్యేకంగా వీటికి మొప్పల దగ్గర క్లోరైడ్ సెల్స్ ఉంటాయండి, క్లోరైడ్ కణాలు ఇంపార్టెంట్ ఇది. సో ఈ క్లోరైడ్ కణాలు ఏం చేస్తాయంటే మళ్ళీ కోల్పోయినటువంటి లవణాలని రికవర్ చేస్తాయి. ఇక చూడండి, దేహంలో కోల్పోయినటువంటి లవణాలను భర్తీ చేయడానికి మంచినీటి చేపల్లో మొప్పల్లో లవణాలను గ్రహించే క్లోరైడ్ కణాలు అనేవి ఉంటాయి. సో ఇదంటే దీనికి సంబంధించింది. నెక్స్ట్, మంచినీటి చెరువుల్లో ప్రధానమైనటువంటి సమస్య ఏంటి అంటే ఎండాకాలంలో మనకి కుంటలన్నీ కూడా ఎండిపోతూ ఉంటాయి. మరి అలాంటి సమస్యలను ఎదుర్కొనేటప్పుడు, అలాంటి పరిస్థితుల రక్షణ కోసం మంచినీటికి చెందినటువంటి ప్రోటిస్టా లాంటి జంతువులు కోసీభవనాన్ని ప్రదర్శిస్తాయి. అమీబా కానివ్వండి, లేకపోతే ఇంకా మనకి యూగ్లీనా కానివ్వండి, అలాంటి జంతువులన్నీ కూడా కోసీభవనం ఎన్సిస్ట్మెంట్ని ప్రదర్శిస్తాయి. అంటే వాటి చుట్టూ కూడా ఒక మందమైనటువంటి కవచాన్ని ఏర్పరచుకొని మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడు ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి రక్షించుకొని, మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడు, అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఈ కోశాలు బ్రేక్ అయిపోయి ఎన్సిస్ట్మెంట్ జరిగి మళ్ళీ బయటికి రావడం జరుగుతుంది. సో ఇది. నెక్స్ట్ ఇంకా ఎండాకాలంలో ప్రతికూల సమస్యల నుంచి రక్షించుకోవడం కోసం స్పంజికల్లో అలైంగికోత్పత్తి నిర్మాణాలు, జెమ్యూల్స్ అనేవి ఏర్పడతాయండి. ఇవి కూడా ఇది ఎండాకాలంలో ప్రతికూల పరిస్థితుల నుంచి రక్షించుకోవడం కోసం మనకి స్పంజికల్లో జెమ్యూల్స్ అనే నిర్మాణాలు ఏర్పడతాయి. నెక్స్ట్ ఇంకా మరి ఎండాకాలంలో ఉన్నటువంటి ఆ నీటి ఎద్దడి నుంచి రక్షించుకోవడం కోసం
మనుగడ సాగించడం కోసం ఆఫ్రికన్ ఊపిరితిత్తి, ఆఫ్రికన్ లంగ్ ఫిష్ ప్రోటెప్టెరస్ ఇంపార్టెంట్ అండి. ఇది బురదలో కూరిపోయి చుట్టూ కూడా ఒక జెలిటినస్ పౌచ్ లాంటి దాన్ని తయారు చేసుకుంటుంది. జిగట కోశాన్ని ఏర్పరచుకొని వేసవికాలం మొత్తం దాంట్లోనే ఉంటుంది. తర్వాత వర్షాకాలం వచ్చినప్పుడు మళ్ళీ ఆ కోశాన్ని పగలగొట్టుకొని బయటికి రావడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి అంటే ఇక్కడ మనకి బిట్లు ఇక్కడ ఏమడుగుతాడంటే చూడండి, ఆఫ్రికన్ ఊపిరితిత్తి చేప. సో దీని మీద మనకి బిట్ ఆఫ్రికన్ ఊపిరితిత్తి చేపను గుర్తించండి అంటాడు. ప్రోటెప్టెరస్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇది అంటే ఒక్కొక్క ఖండంలో ఎట్లాంటివి ఊపిరితిత్తి చేపలు ఉంటాయండి. ఆస్ట్రేలియా తీసుకున్నట్లయితే ఆస్ట్రేలియాలో నియోసెరటోడస్ అంటారు దాన్ని, నియోసెరటోడస్ ఆస్ట్రేలియాలో. ఆఫ్రికాలో ప్రోటెప్టెరస్, అమెరికాలో లెపిడోసైరన్. సో ఇట్లా ఉంటాయండి. తర్వాత మనకి ఆ టాపిక్లో మనం అక్కడ చేపలకు సంబంధించినటువంటి దాంట్లో ఉంటాయి. సో ఇవి ఊపిరితిత్తి చేపలండి. ఒక్కొక్క కాంటినెంట్లో ఇవి మనకు కనిపిస్తుంటాయి. ఆస్ట్రేలియాలో అయితే నియోసెరటోడస్ అంటారు, లంగ్ ఫిష్. ఉత్తర అమెరికాలో అయితే ఆఫ్రికాలో అయితే ప్రోటెప్టెరస్, అమెరికాలో అయితే లెపిడోసైరన్. సో వీటిలో మనకి ఇట్లా జిగురు కోశాన్ని ఇవి ఏర్పరచుకుంటాయి. నెక్స్ట్ మంచినీటి స్పంజికలు, జెమ్యూల్స్ వేటిలో కనిపిస్తాయని అడుగుతాడు. జెమ్యూల్స్ అనేటటువంటి ప్రతికూల పరిస్థితుల నుంచి రక్షించుకోవడం కోసం ఈ జెమ్యూల్స్ అనే నిర్మాణాలు వేటిలో ఏర్పడతాయి అని అడుగుతాడు. ఇవి స్పంజికల్లో ఏర్పడతాయి. నెక్స్ట్ ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకోవడం కోసం కోసీభవనం ఎన్సిస్ట్మెంట్ని ప్రక్రియను ప్రదర్శించేటటువంటి జంతువులు ఏవి అని అడుగుతాడు. ప్రోటిస్టా, అమీబా లాంటి ప్రోటిస్టా లాంటి జంతువులు. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది మొత్తం కూడా చేపలకు సంబంధించినటువంటిదేనండి. సో దీంట్లో మనకి దీని గాఢతను గుర్తుపెట్టుకోండి. శరీర ద్రవాల గాఢత ఎక్కువగా ఉంటుంది, మంచినీటి గాఢత తక్కువగా ఉంటుంది. బయట నుంచి నీరు లోపలికి వచ్చింది, దీన్ని అంతర్ద్రవ విసరణ అంటారు. సో అంతర్ద్రవ విసరణ సమస్య. మరి ఎక్కువగా వచ్చినటువంటి నీటిని బయటికి పంపించడం కోసం దీంట్లో గ్లోమరోలార్ కిడ్నీ అనేది డెవలప్ అయ్యింది. ఇది ఎక్కువ అదనంగా వచ్చేటటువంటి నీటిని బయటికి పంపించింది. మరి అట్లా బయటికి పంపించే క్రమంలో సాల్ట్స్ కూడా లాస్ అయిపోద్ది. మరి లాస్ అయినటువంటి సాల్ట్స్ని రికవర్ చేయడం కోసం ప్రత్యేకంగా వీటికి మొప్పల మీద క్లోరైడ్ సెల్స్ లేదా క్లోరైడ్ కణాలు అనేవి ఉంటాయి. ఇవి ఆ లాస్ అయినటువంటి సాల్ట్ సంబంధించినటువంటి లవణాలు ఏవైనాయో వాటిని మళ్ళీ రికవర్ చేసింది. నెక్స్ట్ సో ఇది అయిపోయిందండి. తర్వాత మంచి సముద్రపు ఆవాసాల్లో అనుకూలనాలు, సముద్రపు నీటిలో అనుకూలనాలు. మరి దీంట్లో తీసినట్లయితే ఇది కూడా అంతే. ఇప్పుడు మనం చెప్పినాం సముద్రంలో నివసించేటటువంటి జంతువులు తీసుకున్నట్లయితే చేపల్లో సముద్రపు నీటి గాఢత అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో సాల్ట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సాల్ట్ వాటర్ కంటెంట్ మనకి ఎక్కువగా ఉంది కాబట్టి దీని గాఢత అనేది ఎక్కువగా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. మరి సముద్రంలో ఉండేటటువంటి చేపల్లో ద్రవాల గాఢత అనేది తక్కువ ఉంటుందని చెప్పినాం. సో కాబట్టి ఆటోమేటిక్గా మనకి నీరు ఎప్పుడు కూడా బయటకే వస్తుంటుందండి, గుర్తుపెట్టుకుని. సముద్రపు నీటిలో ఉన్నటువంటి జంతువులు అనేవి నీరు ఎప్పుడు కూడా బయటికి పోతూ ఉంటుంది. మరి ఆ పోయినటువంటి నీటిని భర్తీ చేయడం కోసం ఎక్కువగా ఇవి నీటిని తాగుతూ ఉంటాయి, డ్రింకింగ్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ మరి నీరు బయటకు వస్తుంది కాబట్టి ఇది బాహ్య ద్రవాభిసరణ సమస్య. ఇవి ఎగ్జో ఆస్మాసిస్ అని దీన్ని చెప్తారు, ఎగ్జో ఆస్మాటిక్ ప్రాబ్లమ్స్. ఇవి సముద్రంలో నివసించేటటువంటి జంతువులు. ఇక చూడండి, సముద్రపు ఆవాసాల్లో లవణాల గాఢత దేహ ద్రవాల గాఢత కంటే ఎక్కువగా ఉంటుంది, బయట గాఢత అనేది ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా సముద్ర జంతువుల దేహం నుంచి నీరు నిరంతరం బాహ్య ద్రవాభిసరణ ద్వారా నీరు బయటికి వెళ్ళటం జరుగుతుంది. మరి నీరు బయటికి పోతే ఏమవుతుంది? డిహైడ్రేషన్ అయింది, దానికి నిర్జలీకరణం అయింది. మరి ఇలాంటి సమస్యను పరిష్కరించడం కోసం వీటిలో వృక్క ప్రమాణాలు నెఫ్రాన్స్ అనేవి తక్కువగా ఉన్నటువంటి రక్తకేశనాళిక గుచ్చరహిత మూత్రపిండాలు ఉంటాయి. దీంట్లో ఏ గ్లోమరోలార్ కిడ్నీస్ ఉంటాయండి. సో ఇది గుర్తుపెట్టుకోండి, దీంట్లో ఏ గ్లోమరోలార్ రక్తకేశనాళిక గుచ్చ రహిత మూత్రపిండాలు అనేవి దీంట్లో ఉంటాయి. దీంట్లో మాత్రం మంచినీటిలో మాత్రం రక్తకేశనాళిక గుచ్చ మూత్రపిండాలు అనేవి దేంట్లో ఉంటాయి అని అడుగుతారు. బాగా అభివృద్ధి చెందినవి మంచినీటి చేపల్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సముద్రపు నీటిలో ఇవి ఉండవు. రక్తకేశనాళిక గుచ్చ రహిత కిడ్నీస్ అనేవి ఉంటాయి దీంట్లో. రక్తకేశనాళిక గుచ్చ రహిత మూత్రపిండాలు అనేవి మనకి సముద్రపు నీటిలో ఉంటాయండి. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇవేం చేస్తుంటే మూత్రం ద్వారా విసర్జించబడేటటువంటి నీటిని తగ్గిస్తాయి. ఇవి
కోల్పోయినటువంటి నీటిని భర్తీ చేయడం కోసం సముద్ర చేపలు ఎక్కువగా నీటిని లోపలికి తీసుకోవడం వల్ల లవణాలు దేహ ద్రవాలతో కలిసి అంతర సమతుల్యతలో అస్థిరత ఏర్పడుతుంది. దీన్ని దేహంలో లవణాల యొక్క సమతాస్థితిని నియంత్రించడంలో లవణాలు స్రవించే క్లోరైడ్ కణాలు మొప్పలు ఉంటాయి. ఇక చూడండి, దీనికి రివర్స్. ఇప్పుడు చెప్పిన మనం ఎక్కువగా నీరు అనేది బయటికి పోతుందని చెప్పినాం. శరీరంలో నుంచి నీరు బయటికి పోవటం వల్ల డీహైడ్రేషన్ జరుగుతుంది. సో మరి పోయినటువంటి నీటిని ఇది మళ్ళీ బ్యాలెన్సింగ్ చేయడం కోసం, కంపెన్సేషన్ కోసం నీటిని తాగుతుంది. నీటిని తాగే క్రమంలో నీటితో పాటు మళ్ళీ సాల్ట్స్ ఎక్కువగా బాడీలోకి వస్తాయి. సో మరి అదనంగా వచ్చినటువంటి సాల్ట్ కంటెంట్ లోపలికి వస్తే మళ్ళీ బ్యాలెన్సింగ్ దెబ్బతింటుంది. అందుకని అదనంగా వచ్చినటువంటి సాల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సాల్ట్స్ని మళ్ళీ ఇవి బయటికి పంపించడం కోసం వీటికి గిల్స్ మీద క్లోరైడ్ సెల్స్ అనేవి ఉంటాయి. చెప్పిన మనం సేమ్ ఇక్కడ కూడా అంతే. సో వీటికి కూడా క్లోరైడ్ సెల్స్ ఉన్నాయి, వీటికి కూడా ఉన్నాయి. దీనికి ఏంటి తేడా ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇవి లోపల నుంచి బయటికి పంపిస్తున్నాయి, ఇవి బయట నుంచి లోపలికి వస్తున్నాయి. సో ఇది మొత్తం రివర్స్ అండి. ఒకటి గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ రక్తకేశనాళిక గుచ్చి మూత్రపిండాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ దీంట్లో రక్తకేశనాళిక గుచ్చిరహిత మూత్రపిండాలు ఉంటాయి. సో దీంట్లో ఉన్నటువంటి క్లోరైడ్ సెల్స్ లోపల నుంచి సాల్ట్స్ని బయటికి పంపిస్తాయి, ఎందుకంటే ఇది డ్రింకింగ్ చేసి నీళ్ళు లోపలికి వస్తుంది కాబట్టి. సో మరి ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఇది చూడండి, సాగర పక్షులైనటువంటి సీ గల్స్, పెంగ్విన్స్, ఇవి పక్షుల నాసికా నాళాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి లవణ ద్రవం అనేది చుక్కలుగా వెలువడుతుంది. సో మరి ఎక్కువగా లోపల నుంచి బయటికి పోయే క్రమంలో ఇది గుర్తుపెట్టుకుని ఇంపార్టెంట్. గల్స్, పెంగ్విన్స్లో పక్షులు నాసికా నాళాల నుంచి లవణాలు ద్రవం చుక్కలుగా వెలువడుతుంది. వేటిలో వెలువడుతుంది అని అడుగుతాడు. నాసికా నాళాల నుంచి లవణ ద్రవం చుక్కలుగా డ్రాప్స్ లాగా వేటిలో వెలువడుతుంది అంటే సీ గల్స్ అనేటటువంటి పక్షులు. తర్వాత పెంగ్విన్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ తాబేళ్ళు నేత్రాల సమీపంలో మనకి క్లోరైడ్ స్రవించే గ్రంథి నాళాలు తెలుసుకుని ఉంటాయండి నేత్రాల సమీపంలో. వేటిలో మనకి నేత్రాలకు సమీపంలో క్లోరైడ్ను స్రవించేటటువంటి గ్రంథి నాళాలు ఉంటాయని అడుగుతాడు. తాబేళ్ళు, టర్టిల్స్, ఇది ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ కొన్ని మృదులాస్థి చేపలు తీసుకున్నట్లయితే యూరియా, ట్రైమిథైల్ అమినో ఆక్సైడ్ను రక్తంలో ఉండి దేహ ద్రవాల యొక్క గాఢతను సముద్రపు నీటి గాఢతతోటి ఇవి బ్యాలెన్సింగ్ చేసుకుంటాయి. సో గుర్తుపెట్టుకోండి, కొన్ని మృదులాస్థి చేపల్లో యూరియా, తర్వాత టీఎంఓ ఇంపార్టెంట్ అంటే టీఎంఓ అంటే ట్రైమిథైల్ ఎమినో ఆక్సైడ్. సో ఈ ట్రైమిథైల్ ఎమినో ఆక్సైడ్ తర్వాత యూరియాని ఇవి రక్తంలో స్టోర్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే బయట గాఢత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ లోపల ఎక్కువ గాఢత ఉన్నటువంటి వీటిని ఉంచుకుంటే అది బ్యాలెన్సింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు సమగాఢత అనేది వస్తుంది. సో ఇదండి దీనికి సంబంధించినటువంటి. ఇక్కడ తాబేళ్ళు నేత్రాల సమీపంలో క్లోరైడ్ గ్రంథులు ఉంటాయి, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ సీగల్స్, పెంగ్విన్స్లో నాసికా నాళాల దగ్గర, ముక్కు దగ్గర లవణాలు స్రవించేటటువంటి గ్రంథులు ఉంటాయి. సో ఇది ఇంపార్టెంట్. మృదులాస్థి చేపల్లో రక్తంలో ఉండే పదార్థం ఏది అంటాడు. బయట సముద్రపు నీటి గాఢతను సమగాఢతలో ఉంచడం కోసం ఉంచుకునేటటువంటి పదార్థాలు ఏవంటే యూరియా, ట్రైమిథైల్ ఎమినో ఆక్సైడ్, టీఎంఓ. నెక్స్ట్ ఉప్పు నీటి కయ్యల్ల జంతువుల్లో నీటి సంబంధమైనటువంటి అనుకూలనాలు. ఉప్పు నీటి కాయల్లో ఉండేటటువంటి జంతువులు తీసుకున్నట్లయితే మనకి అక్కడ లవణాలని మార్పుల్ని ఎదుర్కోవడం కోసం ప్రత్యేకమైనటువంటి అనుకూలనాలు అనేవి ఉంటాయండి. సో ఈ జంతువుల్ని వ్యాపిత లవణీయత అని చెప్తారు. వీటికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అనుకూలనాలు వ్యాపిత లవణీయత, యూరి హ్యాలైన్ జంతువులు అంటారు వీటిని. అటువంటి వ్యత్యాసాలను తట్టుకోలేనటువంటి వాటిని మిత లవణీయత, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన మనం స్టీనో హ్యాలైన్. ఉప్పు నీటి కాయల్లో ఎక్కువ లవణ మార్పుల్ని తట్టుకోగలిగినటువంటి జంతువుల్ని వ్యాపిత లవణీయత జంతువులు అంటారు, యూరి హ్యాలైన్. మరి ఎక్కువ లవణీయత వ్యత్యాసాలను తట్టుకోలేనటువంటి వాటిని మిత లవణీయత జంతువులు, స్టీనో హ్యాలైన్ జంతువులు అంటారు. నెక్స్ట్ చూడండి, సాల్మాను హిల్సా చేపల్ని ఎనాడ్రోమస్ చేపలు అంటారు. ఇంపార్టెంట్ అండి ఇప్పుడు చెప్పేది. ఇక్కడ మనకి 2 రకాలైనటువంటి వలసలు అనేవి ఉంటాయి, ఇంపార్టెంట్. ఎనాడ్రోమస్ చేపలు, సాల్మాను హిల్సా చేపల్ని ఎనాడ్రోమస్ అంటారు. ఇవి ప్రజననం కోసం సముద్రపు నీటి నుంచి మంచినీటిలోకి వలస వెళతాయి, ఇది ఇంపార్టెంట్ అండి. ఎనాడ్రోమస్ వలసలో ఏం జరుగుతుందంటే సముద్రపు నుంచి మనకి మంచినీటిలోకి వలస వెళ్తాయి.
సముద్రపు నీటి నుంచి మంచినీటిలోకి వెళ్ళేటటువంటి వలసని ఎనాడ్రామస్ వలస అంటారు. సముద్రపు నీటి నుంచి మంచినీటిలోకి వెళ్ళే వలసని ఎనాడ్రామస్ వలస అని చెప్పడం జరుగుతుంది. ఇంపార్టెంట్ అండి బిట్టు, డైరెక్ట్గా అడుగుతాడు. ఎనాడ్రామస్ వలసలో చేపలు ఎటు నుంచి ఎటు వలస వెళ్తాయి అంటాడు. సముద్రపు నీటి నుంచి మంచినీటిలోకి, సముద్రం నుంచి మంచినీటిలోకి వెళ్తే దాన్ని ఎనాడ్రామస్ వలస అంటారు. ఎగ్జాంపుల్ సాల్మాను హిల్సా. సాల్మాను హిల్సా ఇవ్వండి. ఎనాడ్రామస్ వలస అంటే సముద్రపు నీటిలో నుంచి మంచినీటిలోకి వలస వెళ్ళేటటువంటి విధానాన్ని ఎనాడ్రామస్ వలస అంటారు. సాల్మాను హిల్సా. నెక్స్ట్ ఇంకోటి కెటాడ్రామస్ వలస. దీనికి రివర్స్. కెటాడ్రామస్ వలస అంటే మంచినీటిలో నుంచి సముద్రపు నీటిలోకి వలస వెళ్ళటం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? యాంగ్విల్లా బెంగాలియన్సిస్. ఇది ఇంపార్టెంట్ అండి. కెటాడ్రామస్కి వలసకు ఉదాహరణ ఏది అడుగుతాడు? యాంగ్విల్లా. సో ఇదేం చేసిందంటే ప్రత్యుత్పత్తి కోసం నదుల నుంచి సముద్రాల్లోకి వెళ్ళింది. రివర్స్. మంచినీటిలో నుంచి సముద్రపు నీటిలోకి వలస వెళ్తుంది ఇది. మరి లవణీయత మార్పులకు అనుకూలంగా చేపల్లో రక్తకేశ నాళిక, గుచ్చే మూత్రపిండాలు వీటిలో సర్దుబాటు చేసుకుంటాయి. తర్వాత క్లోరైడ్ కణాలు ఉంటాయని చెప్పినాం. సో ఇవి పరిస్థితిని బట్టి విసర్జించే విధంగా ఉంటాయి, లేకపోతే గ్రహించే విధంగా ఉంటాయి. సో ఇప్పుడు లోపలికి నీరు ఎక్కువగా వస్తుంది అనుకోండి, వచ్చినప్పుడు సాల్ట్ కంటెంట్ ఎక్కువైనప్పుడు ఆ క్లోరైడ్ కణాలు బయటికి పంపించే విధంగా ఉంటాయి, క్లోరైడ్స్ని. సో ఈ విధంగా మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. మనకి ఎనాడ్రామస్ ఉదాహరణకి వలసకి ఉదాహరణ సాల్మాను హిల్సా. ఇవి సముద్రపు నీటి నుంచి మంచినీటిలోకి వలస వెళ్తాయి. కెటాడ్రామస్ వలసకి ఎగ్జాంపుల్ యాంగ్విల్లా బెంగాలియన్సిస్. ఇది మంచినీటి నుంచి సముద్రంలోకి, అంటే నదుల నుంచి సముద్రంలోకి వలస వెళ్తుంది. నెక్స్ట్ భూచర జీవనానికి నీటి సంబంధమైనటువంటి అనుకూలనాలు తీసుకున్నట్లయితే బాహ్యంగా లభించేటటువంటి నీటి వనరులు లభ్యం కాకపోతే ఉత్తర అమెరికాలో ఎడారిలో కంగారు ఎలుక. ఇంపార్టెంట్ అండి ఇది, క్యాంగరూ ర్యాట్. సో ఇదేం చేస్తుంది అంటే శరీరానికి కావాల్సినటువంటి నీటి అవసరాలకు దేహంలో ఉన్నటువంటి కొవ్వుని ఆక్సీకరణం చేయడం ద్వారా తీసుకుంటుంది. సో ఇది ఇంపార్టెంట్ అండి. ఇది కొవ్వుని ఆక్సీకరణం చేసి నీటిని ఉపయోగించుకునేటటువంటి జంతువు ఏది అంటే కంగారు ఎలుక. సో ఇది మనకి 9th క్లాస్లో కూడా ఉంటుందండి. ఇది జీవితంలో ఎప్పుడు కూడా ఒక చుక్క నీటిని కూడా తాగదని మనకి 9th క్లాస్లో ఇస్తాడు. సో మరి ఇది దీనికి కావాల్సినటువంటి నీరు అనేది ఎక్కడి నుంచి పొందుతుందంటే అది మెటబాలిక్ యాక్టివిటీస్ అని చెప్పి కదా, జీవక్రియల్లో వచ్చేటటువంటి నీటిని ఉపయోగించుకుంటుంది. కొవ్వును ఆక్సీకరణం చేసినప్పుడు వచ్చేటటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీటిని ఉపయోగించుకుంటుంది. సో ఇక్కడ ఈ ప్రక్రియలో నీరు అనేది ఒక బై ప్రోడక్ట్గా ప్రొడ్యూస్ అవుతుంది. అంతేకాకుండా ఇంకా కంగారు ఎలుక ఏం చేస్తుందంటే అధిక గాఢత కలిగినటువంటి మూత్రాన్ని విసర్జించింది. ఎక్కువ గాఢత కలిగినటువంటి మూత్రాన్ని, నీరు తక్కువగా ఉన్నటువంటి అసలు లేనటువంటి అధిక గాఢత కలిగిన మూత్రాన్ని విసర్జిస్తుంది. సో ఇట్లా చేయడం వల్ల ఏమైందంటే నీరు వృధా కాకుండా అది రక్షించుకుంటుంది. నెక్స్ట్ మొక్కలు. ఎడారి మొక్కల్లో పత్రాల ఉపరితలం పైన మందమైనటువంటి క్యూటికల్ లేయర్ అనేది ఉంటుందండి, అవబాసిని. మరి పత్ర రంధ్రాల్లో లోతైనటువంటి గుంతలలో ఉండటం వల్ల బాష్పోత్సేకం ద్వారా పోయేటటువంటి నీటి శాతం తగ్గిద్ది. ఎడారి మొక్కల్లో మరి ఎక్కువగా బాష్పోత్సేకం ద్వారా నీరు బయటకు పోతూ ఉంటుంది. అందుకని చెప్పేసి వీటిలో పత్ర రంధ్రాలు అనేవి పైన ఉండకుండా లోతైనటువంటి గుంటల్లో ఉంటాయి ఇవి. సో ఇట్లా ఉండటం వల్ల అనేది నీరు తక్కువగా ఆవిరైపోతుంది. నెక్స్ట్ వీటిలో ప్రత్యేకమైనటువంటి కిరణజన్య సంయోగ క్రియా పథం అనేది ఉంటుందండి, CAM, క్రాసులేషన్ యాసిడ్ మెటబాలిజం అనేటటువంటిది. క్రాసులేషన్ యాసిడ్ మెటబాలిజం అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి చర్య ద్వారా పగటి వేళలో పత్ర రంధ్రాలు మూయబడి ఉంటాయి. సో ఇది బిట్టికిట్లా అడుగుతాడండి. ఎడారి మొక్కల్లో పగటి వేళ పత్ర రంధ్రాలు మూసుకోవడానికి అవసరమైనటువంటి ప్రత్యేకమైనటువంటి మెకానిజం ఏది అని అడుగుతాడు. అది CAM, క్రాసులేషన్ యాసిడ్ మెటబాలిజం కిరణజన్య సంయోగ క్రియ పదం అనేది ప్రత్యేకంగా ఉండటం వల్ల వీటిలో పగటి వేళల్లో పత్ర రంధ్రాలు అనేవి మూసి ఉంటాయి. ఇంకా ఉపనిషా లాంటి జంతువులు తీసుకున్నట్లయితే, మొక్కలు తీసుకున్నట్లయితే ఎడారిలో వీటికి ఎలాంటి పత్రాలు కూడా ఉండవు. మరి దీంట్లో పత్రాలు అనేవి ముళ్ళుగా మారతాయి. సో నీటి నష్టాన్ని తగ్గించడం కోసం పత్రాలు అనేవి ముళ్ళుగా మోడిఫికేషన్ జరుగుతాయి, థార్న్స్, స్పైన్స్ లాగా. మరి ఆకులు లేవు కాబట్టి మరి ఆకులు జరపాల్సినటువంటి కిరణజన్య సంయోగ క్రియ ఏదైతే ఉందో దాన్ని మనకి గ్రీనిష్గా ఉన్నటువంటి కాండం ద్వారా జరుగుతుంది. సో ఇది మనకి 9th క్లాస్లో కూడా ఉంటుంది ఈ టాపిక్.
సో ఇది దీనికి సంబంధించిందండి, నీటికి సంబంధించినటువంటిది. తర్వాత ఒక చిన్న 2 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఇంకా మనకి మృత్తిక, పీడనం. సో ఇవి కూడా అయిపోతే మనకి ఈ సెషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. మృత్తిక చూద్దాం. వివిధ ప్రాంతాల్లో మృత్తిక యొక్క స్వభావం, లక్షణాలు, శీతోష్ణ స్థితి, శైథిల్య క్రియ మీద ఆధారపడి ఉంటుంది వెదరింగ్ ప్రాసెస్. అంటే మట్టి యొక్క స్వభావం, లక్షణాలు, శీతోష్ణ స్థితి అనేది శైథిల్య ప్రక్రియ మీద ఆధారపడి ఉంటుంది. అంటే భూమి ఉపరితలం పైన దగ్గరగానే ఉన్న బండరాళ్ళు గాలి, నీరు వల్ల మొత్తం బ్రేక్ అయిపోయి చిన్న చిన్న మట్టి రేణువులుగా మారేటటువంటి ప్రాసెస్ని వెదరింగ్ అంటారు. సో అంటే ఒక ప్రదేశంలో ఉండేటటువంటి మట్టి కానీ వాటి యొక్క లక్షణాలు కానీ దేని మీద ఆధారపడి ఉంటుందంటే శైథిల్య ప్రక్రియ మీద, వెదరింగ్ అనేటటువంటి ప్రాసెస్ మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా దీంట్లో మనకి ఏం బిట్స్ ఏం లేవండి, జస్ట్ కొంచెం చిన్న టాపిక్. నెక్స్ట్ పీడనం, ప్రెజర్. పీడనం అనేది మహాసముద్రాలు లోతుతో పాటు మారే ముఖ్యమైనటువంటి కారకం అండి. అంటే సముద్రాల్లో లోతు పెరుగుతూ ఉంటే పీడనం అనేది మారుతూ ఉంటుంది. భూమి ఉపరితలం పైన ఉన్నటువంటి జంతువులు సముద్ర మట్టం వద్ద ఉన్నటువంటి పీడనం కంటే ఒక అట్మాస్ఫియర్ తక్కువ పీడనాన్ని ఎదుర్కొంటాయి. ఇది ఇంపార్టెంట్ అండి. భూమి ఉపరితలం మీద ఉన్నటువంటి జంతువుల్ని సముద్ర మట్టం వద్ద ఉన్నటువంటి జంతువులతో కంపేర్ చేసినప్పుడు అక్కడ ఒక అట్మాస్ఫియర్ పీడనం అనేది తక్కువగా ఉంటుంది. భూమి ఉపరితలం మీద ఉన్నటువంటి జంతువులు పీడనం అనేది సముద్రపు మట్టం వద్ద ఉన్నటువంటి జంతువుల పీడనం కంటే ఒక అట్మాస్ఫియర్ తక్కువగా ఉంటుంది. జనరల్గా మనకి గాలి కంటే నీరు బరువు ఎక్కువగా ఉంటుందండి. అందుకనే సాగర జంతువులు భూచర జంతువుల కంటే ఎక్కువ పీడనానికి లోనవుతాయి. భూమి మీద ఉండేటటువంటి జంతువులు తర్వాత సముద్రంలో ఉండేటటువంటి జంతువులు మనం కంపేర్ చేసినట్లయితే భూచర జంతువుల కంటే సముద్రంలో ఉన్నటువంటి జంతువులకి ఎక్కువ పీడనాన్ని అవి గురవుతాయి. ప్రతి 10 మీటర్ల లోతుకు ఒక అట్మాస్ఫియర్ పీడనం అనేది పెరుగుతుంది. ఇంపార్టెంట్ అండి ఇది. సముద్రపు నీటిలో ప్రతి 10 మీటర్ల లోతుకు ఎంత పీడనం పెరుగుతుంది అంటాడు. 1 అట్మాస్ఫియర్, 2 అట్మాస్ఫియర్లు అట్లా మనకి ఆప్షన్స్ ఇస్తాడు. సో గుర్తుపెట్టుకోండి, 1 అట్మాస్ఫియర్ పీడనం అనేది పెరుగుతుంది అంటే ప్రతి 10 మీటర్ల లోతుకి. మరి ఈ విధంగా తీవ్రమైనటువంటి పరిసరాల్లో జీవించడం కోసం వీటిలో ప్రత్యేకమైనటువంటి అనుకూలనాలు అనేవి ఏర్పడటం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుండి సాగర మట్టం నుంచి అత్యంత ఎత్తైన ప్రదేశం 3500 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తైనటువంటి మనాలి దగ్గర ఉన్నటువంటి రోహటాంగ్ పాస్, టిబెట్లో ఉన్నటువంటి మానస సరోవరం వెళితే ప్రతివారు కూడా ఖచ్చితంగా అక్కడ మనకి ఆల్టిట్యూడ్ సిక్నెస్ని ఎదుర్కొంటామంట. అంటే సముద్ర మట్టం నుంచి మనం బాగా పైకి వెళ్ళినప్పుడు దాదాపు 3500 మీటర్ల పైకి వెళితే మనం అక్కడ ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితికి గురవుతాం. దాన్ని ఏమంటారంటే ఆల్టిట్యూడ్ సిక్నెస్ అని చెప్పడం జరుగుతుంది. అంటే లక్షణాలు అంటే ఏంటి? నాసియా అంటే వికారంగా ఉండటం, లేకపోతే వాంతి అయినట్లుగా ఉండటం, తర్వాత అలసట ఇట్లాంటివి కనిపిస్తూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి జేఎన్టీవీలు ఎక్కితే మనకి ఎట్లా కనిపిస్తుందో అలాంటి లక్షణాలు అనేవి కనిపిస్తాయి పైకి ఎక్కితే. సో మరి అసాధారణమైనటువంటి హృదయ స్పందన కూడా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే మరి అక్కడ ఎత్తైనటువంటి ప్రాంతంలో పీడనం తక్కువగా ఉంటుంది, కావాల్సిన ఆక్సిజన్ కూడా తక్కువగా లభ్యమైంది. 2 గుర్తుపెట్టుకోవాలి. సాగర మట్టం నుంచి అంటే సముద్ర తీరం నుంచి 3500 మీటర్ల కంటే ఎత్తు పైకి పోయినప్పుడు అక్కడ మనకి నాసియా, తర్వాత అలసట, అసాధారణ హృదయ స్పందన మొదలైనటువంటి ఆల్టిట్యూడ్ సిక్నెస్ ఉండటానికి కారణం ఏంటి అని అడుగుతాడండి. గుర్తుపెట్టుకోండి, మనకి హైట్ పెరిగినప్పుడు పైకి పోతే పీడనం అనేది తక్కువగా ఉంటుంది. తక్కువ స్థాయిలో ఉన్నటువంటి పీడనము మనకు కావాల్సినటువంటి 21% ఆక్సిజన్ ఉండదు అక్కడ. సో కాబట్టి ఆక్సిజన్ లభ్యత కూడా తక్కువగా ఉంటుంది. సో దీని కారణంగా మనకి ఏంటంటే అక్కడ ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. దీన్నే ఆల్టిట్యూడ్ సిక్నెస్ అని పిలవటం జరుగుతుంది. మరి ఆల్టిట్యూడ్ సిక్నెస్ని క్రమంగా మనం వాతావరణ అనుకూలత ద్వారా అధిగమించవచ్చు. మరి అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు కల్పించడం ద్వారా ఆ సిక్నెస్ని మనం రికవర్ చేయవచ్చు. సో ఇది దీనికి సంబంధించినటువంటి అంశం అండి. దీంట్లో మనకి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి సముద్ర మట్టం నుంచి 3500 మీటర్ల పైకి వెళితే ఏమవుతుందంటే పీడనం తక్కువగా ఉంటుంది, ఆక్సిజన్ కూడా అందుబాటులో ఉండదు. అందుకని మనకి ఆల్టిట్యూడ్ సిక్నెస్ అనేది వస్తుంది. దీని లక్షణాలు ఇవి. సముద్రం లోతుకు పోతే మాత్రం 10 మీటర్ల లోతుకి ఒక అట్మాస్ఫియర్ పీడనం అనేది పెరుగుతుంది, పైకి పోతే తగ్గుతుంది.
సో ఇది దీనికి సంబంధించినటువంటి టాపిక్ అండి. రేపు సెషన్లో మనం జీవుల మధ్య జరిగేటటువంటి అంతర్చర్యలు, ఇంటరాక్షన్స్ బిట్వీన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అనేది ఉంటుంది. ఆ టాపిక్ గురించి రేపు నెక్స్ట్ సెషన్లో చూద్దాం. వీటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్లు రేపు ఇచ్చే ప్రయత్నం చేస్తామండి. థ్యాంక్ యూ అండి. వీడియో చూసే యాస్పిరెంట్స్కి చాలా తక్కువ మంది చూస్తున్నారు. మరి మన యాస్పిరెంట్స్ అందరికి కూడా చాలామందికి డిఎస్సి నోటిఫికేషన్ దగ్గరకు వస్తే కానీ దీని మీద ఇంట్రెస్ట్ పెరిగేటట్లేరు. సో కాబట్టి చాలా అంటే పదుల్లోనే ఉన్నారు మన వీడియో చూసే యాస్పిరెంట్స్ అందరూ కూడా. కాబట్టి ఎక్కువ మంది వీడియో చూసినట్లయితే రాబోయేటటువంటి రోజుల్లో మంచి డిఎస్సిలో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.